సంఖ్యాకాండము 23వ అధ్యాయము 19వ వచనం. దేవుడు అబద్ధమానుటకు ఆయన మానవుడు కాడు, పశ్చాత్తాపడుటకు ఆయన నరపుత్రుడు కాడు. ఆయన చెప్పి చెయ్యకుండునా, ఆయన మాట ఇచ్చి స్థాపింపకుండునా. దేవుడి వాగ్దానాన్ని నా జీవితంలో అక్షరాలుగా నెరవేర్చాడు. సుమారు 2021లో దేవుడు రామగుండానికి దర్శనమిచ్చి స్వరంతి ప్రాంతానికి నన్ను పంపించాడు. అయితే దేవుడు నమ్మదగిన వాడు కనుక 3 సంవత్సరాల లోపే ఈ అద్భుతమైన మందిరాన్ని దేవుడు కట్టించాడు. అయితే నేను ఆరంభ దినాలలో ఆయన మాట చెప్పిన ప్రాంతానికి వచ్చినప్పుడు ఎన్నో అపనిందలు పడ్డాను, శ్రమలు అనుభవించాను, ఎన్నో ఎదురు దెబ్బలు తగిలాయి. అయినప్పటికీ దేవుడిచ్చిన మాటను గట్టిగా పట్టుకొని నేను ముందుకు వెళ్ళిపోయాను. అయితే దేవుడు ఆ శ్రమలో నాకు తోడుండడం ఎంతో అద్భుతమైనది, వివరించలేదు కూడా. అయితే దేవుడు తన సమయంలో ఆ దేవుడు ఏదైతే నాకు మాట ఇచ్చాడో అది నా జీవితంలో అక్షరాలుగా నెరవేర్చాడు. మీకు నేను చెప్తున్న మాట ఏంటంటే, దేవుడు మీ జీవితాల్లో ఏదైతే వాగ్దానం చేశాడో, మాట ఇచ్చాడో ఆ మాటను మీరు గట్టిగా పట్టుకోండి. మీకు ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని శోధనలు వచ్చినా, మీ పరిస్థితులు తారుమారైపోయినప్పటికీ కూడా దేవుడు మాటను మీరు గట్టిగా పట్టుకుని నిలబడితే కనుక దేవుడు తను అనుకున్న సమయంలో మీ జీవితాల్లో తన మాటను నెరవేర్చి మీరు అడిగిన దానికంటే, ఊహించిన దానికంటే మీ జీవితంలో అత్యధికంగా చేయగల సమర్థుడు. ఎందుకంటే మన దేవుడు సర్వశక్తి గల దేవుడు.